తయారీకి నేడో రేపు బిడ్లకు ఆహ్వానం పోలవరం టు బొల్లాపల్లి టు నల్లమల్లసాగర్ గోదావరి వరద జలాల ఎత్తిపోత రోజుకి 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వెలుగొండ గుండ్లకమ్మ ఇతరాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ 60 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా 3 దశల్లో పూర్తి చేయాలనే నిర్ణయం కొత్త పథకంపై ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి అంటూ అది నాటకమే ఇది నాటకమే ఈ ప్రాజెక్టులు కట్టేది లేదు చచ్చేది లేదు వీళ్ళు రాస్తారు వాళ్ళు పెట్టినట్టు చూపెడతారు అమ్మ పెట్టినట్టు ఇక్కడ తిట్టినట్టు అన్నటువంటి కోణంలో తప్పించి ఏం లేదు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సాగునీటి ప్రాజెక్టులన్నీ కలిపితే 15,000 కోట్లతో దాదాపుగా 70-80 సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిపోతాయని వీళ్ళే వార్తలు రాశారు చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు ఆ 15,000 కోట్లు మాత్రం లేవంటే ఇప్పుడు 58,700 కోట్ల రూపాయలు పెడతారట 500 కోట్ల రూపాయలు డబ్బులు లేక 5,000 కోట్ల రూపాయల డబ్బులు లేక మెడికల్ కాలేజీలేమో వదిలేసుకుంటారట ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి మోసం చేస్తారంటే మా ఇష్టం మేము ఏదైనా చెప్తామనేది నీచాతి నీచి పత్రిక అలవాటు చేసి లేకపోతే పెద్ద ఆయన చెప్పి